హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మీకు పాట్ పెయింటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక చిన్న రిమైండర్ అండి, ఈరోజే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. సరే స్టార్ట్ చేద్దామా. ఒక చిన్న పాట్ తీసుకున్నానండి. పాట్ తీసుకొని ఫస్ట్ ఇలా సాల్ట్ పేపర్తో బాగా రబ్ చేసేసుకోవాలి. స్మూత్ అవుతుంది. ఇలా వచ్చాక మనం ఇంకా పెయింట్ చేసుకోవచ్చండి. నేను వైట్ పెయింట్ వేసుకుంటున్నాను. 2 కోట్స్ వేసుకోవాలండి. ఫస్ట్ కోట్ వేసుకుంటున్నాను. ఇలా వస్తుందండి. ఇలా వచ్చాక మనం బాగా డ్రై అయ్యాక ఇంకా సెకండ్ కోట్ వేయాలి. సెకండ్ కోట్ వేసుకున్నాను. అలానే ఫుల్గా డ్రై అయిపోయిందండి. ఇంకా మనం పెయింట్ వేసే ముందు ఇలా కొంచెం మనం ఏదైతే వేస్తున్నామో డిజైన్ ఒకసారి పెన్సిల్తో వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మనకి ఇష్టమైన ప్యాటర్న్ మనం వేసుకోవచ్చు. పెన్సిల్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మనం పెయింట్ వర్క్ స్టార్ట్ చేసేద్దాం. కలర్ కాంబినేషన్ హైలైట్ అయ్యేలాగా సెలెక్ట్ చేసుకోవాలండి. ఒకటి బ్రైట్ కలర్, అలానే ఒకటి డల్ కలర్ తీసుకొని వేసుకోవాలి. ఎప్పుడైనా నేను మెజెంటా కలర్ తీసుకొని ఫస్ట్ ఇలా వేసుకుంటున్నానండి.
మనం టాప్లో మెజెంటా వేసాం కదండి, సో బాటంలో కూడా మెజెంటానే వేస్తే బ్యాలెన్స్ అవుతుంది. సో అప్పుడు లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వచ్చింది కదండి. సో మనకి ఇష్టమైన కలర్స్ మనం సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఈ కలరే వేయాలని ఏం లేదు. నేను గ్రీన్ ఉంటే కొంచెం బాగుంటుందని ఇప్పుడు గ్రీన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం బ్లూ వేసుకుంటున్నానండి. మనం ఆల్రెడీ మెజెంటా వేసాం కదండి, సో నేను దానికి అవుట్లైన్ లాగా కాంబినేషన్ బాగుంటుందని బ్లూ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎల్లో వేసుకుంటున్నానండి. సో మనకి ఇష్టమైన కలర్స్ మనం వేసుకోవచ్చు. మెజెంటాని బ్యాలెన్స్ చేయడానికి నేను మళ్ళీ ఇలా అవుట్లైన్ వేసుకున్నానండి. ఇలా కొన్ని డాట్స్ ఇచ్చుకుంటున్నాను. ఇయర్ బడ్ బాగా యూజ్ అవుతుందండి ఇలాంటి డాట్స్ ప్యాటర్న్స్ అలా పెట్టుకోవడానికి. నేను ఆరెంజ్తో డాట్స్ పెట్టుకుంటున్నాను. ఎల్లోతో ఇలా డ్రాప్స్ వేసుకుంటున్నానండి. మనం బ్లూతో అవుట్లైన్ ఇచ్చాం కదండి పైన, సో దానికి బ్యాలెన్స్ చేయడానికి నేను ఈ ఎల్లో కూడా అవుట్లైన్ ఇస్తున్నాను. మధ్యలో ఇలా గ్యాప్ ఉంది కదండి, గ్యాప్లో ఇలా ఫిల్ చేసుకోవచ్చు. వదిలేసినా కూడా బాగుంటుంది. సో ఎల్లోలో మధ్యలో ఖాళీగా ఉంది కదండి, ఇలా డాట్స్ ఇచ్చేసుకుంటే బాగుంటుంది. సో పాట్ పెయింటింగ్ అయిపోయిందండి. ఫైనల్ లుక్ ఇలా వస్తుంది. మనం ఇలా కాటన్ స్టఫ్ పెట్టి డెకరేట్ చేసుకుంటే సో పొంగుతున్న పాల్లాగా అనిపిస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.